ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. దేవుడు చేస్తున్న మేలును పట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఫ్రెండ్స్, మనకందరికీ తెలుసు, రీసెంట్గా మన ప్రవీణ్ గారు డెత్ గురించి ఎన్నో విధాలుగా ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి, ఎన్నో డౌట్స్ ఉన్నాయి. దానికి ఐజీ వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. చాలామంది రాజకీయ నాయకులు లైక్ హర్ష కుమార్ గారు, అదేవిధంగా కేఏ పాల్ గారు, ఇంకా ఎంతోమంది క్రిస్టియన్ యాక్టివిస్ట్ దీనికి ఒక మిస్టీరియస్ డెత్, అదేవిధంగా హత్య అనేది నమ్ముతున్నారు. ఆల్మోస్ట్ మనకందరికీ అదే డౌట్ ఉంది. అయితే దీని క్లారిఫికేషన్ కోసము ఎంతోమంది నాయకులు ముందుకు వచ్చి ఎన్నో విధాలుగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అయితే రీసెంట్గా హర్ష కుమార్ గారు సోనియా గాంధీకి బహుశా తను ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. సోనియా గాంధీ గారు అక్కడ నుండి ఒక లెటర్ అనేది, ఒక అఫీషియల్గా ఒక లెటర్ అనేది టైప్ చేసి హర్ష కుమార్ గారికి పంపించారు. తాను తన ఫేస్బుక్ పోస్ట్లో పెట్టడం అనేది కూడా జరిగింది. ఒకసారి ఆ పోస్ట్ గురించి ఏం మాట్లాడారో ఆర్టీవీ వాళ్ళు క్లారిఫై చేశారు. ఒకసారి మీరు వినండి. లేఖ రాశారు. ఏప్రిల్ 16న హర్ష కుమార్ రాసిన లేఖకు సమాధానం ఇచ్చారు సోనియా గాంధీ. ప్రవీణ్ మృతి విషయం నా దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు ఆమె. మీరు లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు సోనియా గాంధీ. దానికి సంబంధించిన ఆ లెటర్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. పాస్టర్ ప్రవీణ్ మృతిపై, ఇన్ఫాక్ట్ మరణానికి సంబంధించి సోనియా గాంధీ రియాక్ట్ అయ్యారు. డియర్ శ్రీ హర్ష కుమార్, ఐ హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ గుడ్ హెల్త్ అంటూ చెప్పుకొచ్చారు. ఒకసారి ఆ లెటర్ని ఆపే ప్రయత్నం చేద్దాం, సో దట్ ఒకసారి కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఎస్, మీరు చూడొచ్చు. డియర్ శ్రీ హర్ష కుమార్, ఐ హోప్ this letter finds you in good health. I'm writing to acknowledge receipt of your letter dated 16th April 2025 and to thank you for bringing to my attention the concerns regarding the suspicious circumstances surrounding the death of Sri Praveen Pagadala. విన్నారు కదా. అయితే సోనియా గాంధీ నుండి ప్రవీణ్ పగడాల గారి పైన జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని గురించి స్పందించడం అనేది జరిగింది. ఆలోచించండి, మ్యాటర్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది. ఇది రాజకీయంగా వెళ్తుందా, లేకపోతే ఒక వ్యక్తికి న్యాయం చేయడానికి వెళ్తుందా అనే దాని గురించి మనమే ఆలోచించుకోవాలి. ఒకవేళ ఇది పొలిటికల్గా పోతుంది అనంటే అది డిఫరెంట్ వేలో పోకుండా దీనికి న్యాయం అయ్యేలాగా చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకొకటి ఏంటిదంటే, కేఏ పాల్ గారు సిబిఐ ఎంక్వైరీ పెట్టిస్తా, సిబిఐ ఎంక్వైరీ చేద్దాము అని అతను కూడా సుప్రీంకోర్టులో కానీ లేకపోతే హైయర్ అథారిటీతో కానీ మాట్లాడడం అనేది జరుగుతుంది. క్రైస్తవ్యం తరఫున ఇద్దరు లీడర్స్ నిలబడ్డారంటే, ఒకడు హర్ష గారు, రెండోది కేఏ పాల్ గారు. కేఏ పాల్ గారు చేస్తున్న పనిని, హర్ష గారు చేస్తున్న పనిని మీరు ఒకసారి బాగా గమనించండి. వాళ్ళు దీని గురించి అంత హైలైట్ చేయడానికి కారణం ఏంటిది? అసలు మొన్నటి వరకు కేఏ పాల్ గారు ఏమంటున్నారు, నాకు ప్రవీణ్ గారు ఎవరో తెలియదు అని చెప్పారు. హర్ష గారు ఏమన్నారు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పారు. ఎప్పుడైతే ప్రవీణ్ గారు మరణించారో అప్పటి నుండి ఒక క్రైస్తవుడి పైన ఒక క్యారెక్టర్ అసాసిన్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటి నుండి వీళ్ళిద్దరూ ఆ క్యారెక్టర్ని ఎలా చంపగలుగుతారు అనే దాని గురించి పోరాడుతున్నారు. సరే, అది డెత్, అది మర్డరా, లేకపోతే అది యాక్సిడెంటా, అది సెకండరీ థింగ్. కానీ ఆయన క్యారెక్టర్ని ఎంత దారుణంగా అసాసిన్ చేశారో అనేది మనము ప్రతి మీడియాలో చూసాము, ప్రతి చోట చూసాము. ఎంతోమంది ప్రవీణ్ అన్న గురించి తప్పుడు మాటలు మాట్లాడడం కూడా జరిగింది. దీని కొరకు వీళ్ళిద్దరూ నిలబడి ఈరోజు క్రైస్తవ సమాజం తరఫున ప్రవీణ్ అన్నకు న్యాయం కావాలి, ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరగాలి, అతని క్యారెక్టర్ మీద కొట్టారు అనే దాని గురించే వీళ్ళు పోరాడుతున్నారు. ఇన్వెస్టిగేషన్ సెకండరీ థింగ్. సిబిఐ ఎంక్వైరీలో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయా, లేకపోతే ఇది ఒక పొలిటికల్గా ఇంకొక వైపు తీసుకువెళ్తారా, ఇదంతా సెకండరీ థింగ్ ఆలోచిద్దాం. కానీ మెయిన్ పాయింట్ ఏంటిదంటే ఆయన క్యారెక్టర్ అసాసిన్. కేఏ పాల్ గారు, అదేవిధంగా హర్ష గారు మన క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫు నుంచి బాగా పోరాడుతున్నారు. మీకు ఒక మాట చెప్తే బాగా వినండి. రీసెంట్గా పిఠాపురంలో జరిగిన ఒక సంఘటన, దళితులకు బైకాట్ చేసేసారంటే పాపం. మీరు వేయండి ఓట్ అలాంటి వాళ్ళకి కదా. మనకు కావాల్సింది ఏంటంటే, ఎవడైతే మనకు డబ్బులు ఇస్తాడో, ఎవడైతే మంది ఇస్తాడో, ఎవడైతే ప్యాకెట్ బిర్యానీ ఇస్తాడో అలాంటి వాళ్ళ వెనకాలనే కదా పరిగెత్తేది. దయచేసి ఆపండి. ఎవరి కోసం ఏం సహాయం చేయడు. క్రైస్తవ నాయకులను లేపండి. ఓటు బ్యాంక్ క్రైస్తవుల నాయకుల వైపు తీసుకురండి. అప్పుడే క్రైస్తవులకు న్యాయం జరుగుతుంది. లేదా మన బతుకు కుక్క బతుకే. ఇప్పుడు సోనియా గాంధీ దీని గురించి స్పందించారు. నెక్స్ట్ ఏంటిది అనే దాని గురించి మనం ఒకవేళ ఆలోచిస్తే ప్రతి ఇన్ఫర్మేషన్స్ మీకు నేను DITV ద్వారా చూపెడతా ఉంటాను. ఇప్పటి వరకు నా వీడియో మీరు చూస్తున్నారంటే నా వీడియో ద్వారా మీరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీరు గెయిన్ చేస్తున్నారని నేను కోరుతున్నాను. సో దయచేసి ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.